దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయములో దేవుడు మనకిచ్చినటువంటి తరుణము, ప్రభునామాన్ని గొప్ప చేయుటకు, ప్రభునామమును కీర్తించుటకు దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని అనుదిన ప్రార్థన అదే రీతిగా మరి రక్షణ వారు మనసు పొందినటువంటి దినం 2008లో దేవుడు నాకు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో భాగంగా రక్షణలో చేర్చినటువంటి సుదినం. సో అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మనము ప్రభునామాన్ని గణపరుస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ దీన సావకుడుగా మీ సన్నిధికి వస్తున్నాం. అనుదినము మీ నామము స్తుతింపదగినది. దయగల తండ్రి, 2008వ సంవత్సరము మరి మే నెలలో మీరు జరిగించినటువంటి అద్భుత కార్యం కొరకై నీకు స్తోత్రాలు చేస్తున్నాం. నీచులను, అసహ్యులను, దౌర్భాగ్యుడైనటువంటి నన్ను అన్ని ఉన్నతమైన ప్రేమ చేత మీరు కనికరించి ఈ గొప్ప రక్షణ ప్రణాళికలోనికి నన్ను మీరు ఆహ్వానించినందుకై నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, రక్షింపబడమే కాదు, ఎన్ని సంవత్సరాలు కూడా నీ ప్రత్యేకమైనటువంటి కాపుదలలో మీరే కాపాడుతూ వచ్చినారు కనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చున్నాం. కృప చూపించని రాజా, జరగబోతున్నటువంటి ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉంది. మీ ఆత్మకార్యం జరిగించు. యేసుక్రీస్తు నామమున నా ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షముగా నిలుచువాడవే, నా పక్షముగా నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా కృతజ్ఞత
నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే నీ ఎడమ చేయి నా తల కింద ఉంది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎరిగి ఉంటే యెహోవా
యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగి ఉంటివే. భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, ఆకాశము సహలేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువక ముందే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే ఎరిగి ఉంటివే. యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగి ఉంటివే. పరమున కూటము పెరుగక ముందే, పరమున కూటము పెరుగక ముందే, రక్షణ వెలుగుకు రాకున్నప్పుడే, ప్రయాజితపు బలి కానప్పుడే, యేసుడు పమిల లేపడనప్పుడే నిర్ణయించితివే. యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను నిర్ణయించితివే. ఆదామవ్వలకేక ముందే, ఆదామవ్వలకేక ముందే, పరము అనోకు కరులక ముందే, నోవుడితో నడువక ముందే, ఇకయాబ్రామును పిలువక ముందే, పేరున పిలచితివే. యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను పేరున పిలచితివే. గర్భములోని కలుగక ముందే,
నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోకమన్నీ ఎదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోకమన్నీ ఎదురొచ్చినా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నిన్ను ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. నిన్ను కథయెన్నడూ నిదురించక నీ కన్ను పాప వలె కాపాడితివి. నిన్ను కథయెన్నడూ నిదురించక నీ కన్ను పాప వలె కాపాడితివి. కాపరి అయిన నీ మందలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరి అయిన నీ మందలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఈ క్షణం వరదిలా కాపాడినా నీ ప్రేమ నీ కాని
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆది కాండము దయచేసి ఆ బైబుల్ తీసుకుని అక్కడ 2 బైబుల్ ఉన్నాయి, అవి అమ్మ ఆ 2 బైబుల్ ఒక వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఆది కాండము 48వ అధ్యాయం. ఆది కాండం 48వ అధ్యాయం. దయచేసి 15, 16 వచనాలు మనం చదువుకుందాం. నాకు చాలా ఇష్టమైన లేఖన భాగం బైబిల్ గ్రంథంలో ఈ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చదవని లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిడిలో పాలింపచ్చుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, యాకోబు ఈయన జీవితంలో చాలా అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. యాకోబు అంటే ఎవరు అయ్యా అంటే మొట్టమొదటి విషయము, యాకోబును దేవుడు అన్నాడు పురుగు వంటి యాకోబు అన్నాడు కదా. యాకోబుకు ఉన్నటువంటి స్టేటస్ ఏంటంటే, మొట్టమొదటి స్థాయి ఎక్కడి నుంచి ప్రారంభించబడింది ఆయన యొక్క స్థితి అని మనం గమనిస్తే పురుగు వంటి యాకోబు అన్నాడు కదా. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయములో ఏమంటున్నాడు? 21వ వచనం. యాకోబు, ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచి పోజాలను. ఏంటంటే ఈయనకు దేవుడిస్తున్నటువంటి సాక్ష్యాలు మనం గమనిస్తే ఎంతో విచిత్రంగా ఉంటాయి. నేను నిన్ను మరవడం కష్టం యాకోబు అంటాడు. 43వ అధ్యాయము అదే యెషయా గ్రంథంలో మీరు గమనిస్తే ఈయన గురించి అంటున్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇజ్రాయేలు నేను నిర్మించువాడకు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నీ విమోచకుడను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏంటండి ఎందుకింత స్టేటస్ ఈయనకు దక్కింది? ఏంటండి ఏ పాటి వాడు యాకోబు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంటండి అదే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడవు యెహోవాను నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పాడు. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడైన ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి స్థానము చాలా ప్రత్యేకమైనటువంటిది. యాకోబును దేవుడు ఆయన స్నేహితుడిగా నేను మర్చిపోజాలను అన్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబు దీవిస్తున్న సమయంలో అంటున్నాడు, ఒకప్పుడు నేను పురుగు వంటి వాడను, ఒకప్పుడు నేను ఎక్కడనో అడ్రస్ లేకుండా ఉన్నటువంటి మనిషిని దేవుడు నన్ను అక్కడి నుంచి తీసుకుని వచ్చినాడు. ఆయన ఏర్పాటు చేసుకొని నేను ఇప్పుడు నిన్ను మరిచి పోజాలను. ఏంటండి మన చదివిన లేఖన భవనంలో 2 సాక్ష్యాలు చెప్తున్నాడు ఆయన. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. ఏంటంటే ఈ సాక్ష్యం ఎంత అద్భుతం. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఒక వ్యక్తి దేవుడి ప్రణాళికలో ఉంటే ఆయన యొక్క పోషణ గురించి టెన్షన్ ఉండదు. మాకేం లేదు కదా ఇక్కడ ఆధారము, మాకు పొలాలు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, మాకు డబ్బు లేదు, మాకు సంఘము లేదు.
అనే భయం ఉండదు పోషణ గురించి. దేవుడే పోషిస్తాడు. అది మొట్టమొదటి సాక్ష్యం. ఈరోజు 2008లో రక్షణ పొందిన మే 11వ తారీఖు రోజు. అంటే ఈరోజు నేటి దినమున నేను బాప్తిసం తీసుకున్న దినం. అది 2008 మే 11. కానీ అంతకు ముందే ఒక వారం రోజుల ముందు నా జీవితంలో దేవుడు కార్యము జరిగించింది. బాప్తిసం కొరకు తిరిగాను నేను. ఎవరు బాప్తిసం ఇస్తారా అని బిహెచ్ఎల్ టౌన్షిప్లో చర్చిల ఎక్కడ చర్చిలు ఉన్నాయని వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో మరి జ్యోతి స్కూల్ గ్రౌండ్లో సభలు జరుగుతున్నాయి. యోషువ కమలాకర్ గారి సభలు. ఆయన మీటింగ్స్ జరుగుతున్న సమయంలో ఆ గ్రౌండ్లో నేను సైకిల్ మీద వెళ్తూ అప్పుడు నా దగ్గర సైకిల్ ఉండే, బిహెచ్ఎల్ ఉన్నాం, చిన్న సైకిల్ ఉండే. వెళ్తున్న సమయంలో మరి అక్కడ వాక్యం విని ఆ గ్రౌండ్లోకి వెళ్ళాను నేను. 2 రోజులు ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఆయన మారు మనసు గురించి, దేవుని యొక్క రాకడ గురించి తెలియజేస్తూ వచ్చాను. ఆ మెసేజ్ నేను రాసుకున్నాను, ఆ డైరీలో ఉంటుంది ఇప్పటికీ. సో లాస్ట్ డే ఆయన ఏం చేసినంటే ఆల్టర్ కాల్ ఇచ్చిండు. ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందదలుచుకున్నారా అని అడిగినప్పుడు నేను కూడా లేచి ఇంకొకటికి వెళ్ళాను. కాకపోతే అంతకుముందే ఒక వారం రోజుల ముందు నా హృదయంలో దేవుడు కార్యం జరిగించింది. అంతకుముందే మరి ఒక వారం రోజుల ముందో 10 రోజుల ముందో నాకు పర్టికులర్గా డేట్ ఆయన రాసుకోలేదు, కానీ దేవుడు నన్ను దర్శించినాడు. బిహెచ్ఎల్ అనే ప్రాంతంలో రాత్రి ఒక వ్యక్తి, కిరణ్ అనే వ్యక్తి ద్వారా నేను స్వార్థ విని పశ్చాత్తాపడి మారుమనసు పొందినటువంటి ఒక దినం ఉంది. నూతన జన్మ పొందిన దినం ఉంది నా జీవితంలో. ఆ వ్యక్తి స్వార్థ అయిపోయిన తర్వాత నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి చాలాసేపు ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రార్థనలో ఉంటున్న సమయంలో దేవుని యొక్క దర్శనం నా ముందుకు వచ్చి, దేవుడే నా ముందుకు వచ్చాను. 24 పెద్దల మధ్య ఆసనుడవుతున్న ఆ యొక్క దేవుడిని నేను చూశాను కళ్ళారా. ఇంకా దేవుడు లేడంటున్న వానికి మనం ఏం చెప్పలేదు. నేను చూసిన వ్యక్తిని దేవుడిని. ఎట్లా చూసినాము? మాంసనేత్రాలతోనా మనోనేత్రాలతో అంటే 2 పనిచేస్తాయి. మాంసనేత్రాలతో చూస్తాము, మనోనేత్రాలతో చూస్తాము. నేను భయపడి కళ్ళు తెరిచానో కళ్ళు మూసానో నాకు తెలియదు, కానీ 24 పెద్దలు ఉన్న ఆ సీన్ అయితే నేను చూసిన. దేవుని యొక్క మహిమని నేను చూసిన 2008లో. దేవుని బిడ్డలారా, మరి నాటి నుండి నేటి వరకు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. నాటి నుండి నేటి వరకు దేవుడు నాకు అంతకంత కొత్త విషయాలు నేర్పిస్తూనే వచ్చాడు. రక్షణ వాడిన కొత్తలో మా స్టాఫ్లో 90 బిల్డింగ్లో డేవిడ్ సార్ అని ఒక సార్ ఉంటుండే. నన్ను చాలా బలపరిచేది ఆత్మీయంగా. ఆయన కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తి, బలపరిచేది. కొన్ని నోట్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చేది. నేను దివారాత్రములు బైబిల్ ధ్యానిస్తూనే ఉండేవాడిని. నైట్ డ్యూటీ ఉందంటే వెళ్ళేది. ఎక్కడన్నా ఏదైనా షట్ డౌన్ ఉంది, బ్రేక్ డౌన్ ఉంది, ఫీడర్లు కానట్టు లోపల ఏమన్నా అంటే వెళ్ళి చూసి వచ్చేది, మళ్ళీ చదువుకుంటూ కూర్చున్నది. బైబుల్ విపరీతంగా చదువుతున్న సమయంలో ఇదే బైబుల్, ఇది రెడ్ కలర్ అట్టది ఉంటుంది, ఆ బైబుల్ చదువుతున్న సమయం ఆయన వచ్చి ఆశ్చర్యపడేది ప్రతిరోజు. అరే, ఇంత ఆసక్తి నా పిల్లలకు లేదు సుధీర్ అనేవాడు. మరి అక్కడ ఉన్నప్పుడు నేను ఒక 4 సార్లు 5 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాను బిహెచ్లో ఉన్నప్పుడే. దేవుని బిడ్డలారా, నేటి వరకు కూడా అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకప్పుడు పురుగు వంటి యాకోబు అయినటువంటి యాకోబును ఈరోజు ప్రపంచ దేశాల్లో యాకోబు పేరు లేకుండా మాట్లాడలేము. యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేల్. అంటే ఇజ్రాయేల్ యొక్క పేరు మారుమోగుతుంది భూప్రపంచంలో 2000 ఏళ్ళుగా. ఎవరైనా అంటే దేవునితో ఒక సమయంలో పోరాడిన వ్యక్తి, దేవుణ్ణి బ్రతిమిలాడిన వ్యక్తి, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చిన వ్యక్తి ఏంటండి, పురుగు వంటి వాడే. కానీ ఈయనలో ఒక లక్షణం ఉంది, దేవునితో పోరాడే లక్షణం ఉన్నది. ఏంటంటే ఇదే ఆదికాండంలో మనం చూస్తాం ఆ విషయాన్ని. సర్వశక్తి గల దేవునితో అతడు ఏంటండి మాటలాడుచూ ఉన్నాడు. దయచేసి ఆదికాండము యబ్బోకు రేవు దగ్గరికి వచ్చినాడు. ఆయన వచ్చిన సమయంలో ఏం జరిగిందండి? యాకోబు ఒక్కడు మిగిలిన 11వ వచనమా, 25వ వచనం, 34వ అధ్యాయము 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలేను,
ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఎంత ఆసక్తి అండి. ఒక గంట సేపు ప్రార్థనే మనం చేయలేము కొన్నిసార్లు. యాకోబు తెల్లారులు దేవుడితో మాట్లాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. ఏం మాట్లాడతారండి తెల్లందాకా? అంటే దేవుడు వచ్చినప్పుడు మాట్లాడడానికి మాటలు అవసరం లేవు, ఆయన మహిమ చాలు. ఈ లోకంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక వేషధారణతో కూడుకున్నటువంటి ప్రేమ అనే వ్యవహారంలోనే ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు తెల్లారులు మాట్లాడుతూనే ఉంటారు ఫోన్లలో. ఒక పర్టికులర్ సమయంలో మీరు ప్రేమ అంతా కూడా మాయమైపోతుంది. ఒక అమ్మాయి అందంగా ఉందని ప్రేమించిన వాడు అందహీనంగా అయిపోతే అమ్మాయి మీద ప్రేమ ఉండదు. ఒక అబ్బాయి అందంగా ఉండడాన్ని ప్రేమిస్తే అందహీనుడై వాడు అయిపోతే ఆ అమ్మాయికి వాడి మీద ప్రేమ ఉండదు. మరి ఈ తాత్కాలికమైనటువంటి తుచ్చమైనటువంటి ప్రేమలకే రాత్రంతా మాట్లాడేటటువంటి ఓపిక తీరిక ఉన్నప్పుడు సర్వశక్తిగల దేవుడు వస్తే ఎందుకు మాట్లాడలేడు రాత్రంతా? యాకోబు మనకు చక్కటి మాదిరి. దేవుడితో మీరు మాట్లాడడానికి వస్తే రాత్రంతా మాట్లాడదామనే మనసుతో రావాలి. నాతో మాట్లాడు ప్రభువా, రాత్రంతా మాట్లాడు. తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. నన్ను పోనీయు అంటున్నాడు దేవుడు యాకోబుతో. నన్ను పోనీయ్యా, నేను వెళ్తానంటే యాకోబు పోనిస్తాడు దేవుని. ఎంతటి వాడండి, పురుగు వంటి యాకోబు దేవుడిని ఆపగలిగినాడు. ఆ చరిత్ర ఎవరికి ఉంది ప్రపంచ చరిత్రలో? ఎవరికి లేదు. మన దేశంలో ఏ చరిత్రలో అంటే మంత్రాల ద్వారా కొన్ని శక్తులను బంధించడం అనేటటువంటి ఈ జ్ఞానం ఉన్నది. మంత్రాల ద్వారా కొన్ని శక్తులను ఆపగలుగుతారు, కొంతమందికి రోగాలు రప్పించగలుగుతారు, మంత్రాల ద్వారా కొంతమందిని చంపగలుగుతారు. ఆ యొక్క వ్యవస్థ ఉన్నది. రాత్రంతా మన దగ్గర చేసే కార్యక్రమాలు వేరు. రాత్రంతా కూడా తాగుతూ బానిసై ఉండొచ్చు, రాత్రంతా కూడా వ్యభిచారం చేయవచ్చు, రాత్రంతా కూడా ఇష్టానుసారంగా స్మగ్లింగ్ చేయొచ్చు. కానీ క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఎవరంటే రాత్రంతా దేవుని ధ్యానంలో ఉన్నవాడే. ప్రతి ఒక్క భక్తుని ఇదే సాక్ష్యం. దావీదంటాడు, దేవా నేను పండుకొను సమయంలో నీవు నాకు జ్ఞాపకము వచ్చుచూ ఉన్నావు కదా. దయచేసి మరి కీర్తనల గ్రంథంలో మీరు గమనించినట్లయితే నా మంచము మీద నేను నిన్ను ఏంటండి దొరికిందా? సరే, 63వ కీర్తన అంటే చూడండి. 63వ కీర్తన 3వ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్విన మెదడు దొరికినట్లు నా ప్రాణమునకు తృప్తి దొరుకుచున్నది. ఏంటండి, మనం పండుకున్నప్పుడు మీదికి చూసుకుంటే, ఫ్యాన్ చూసుకుంటే నిద్ర రానప్పుడు ఏం చేస్తుంది? నిద్ర వచ్చిన దాకా ఫ్యాన్ను లైట్ను, ఎప్పుడంటే సెల్ ఫోన్లో చూస్తుందని అనుకోండి నిద్ర వచ్చిన దాకా. అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎండాలం బయట వండుకుంటే పైన నక్షత్రాలను చూసేది, చందమామను చూసేది. ఆ నక్షత్రం అటు పోతుంది, ఒక నక్షత్రం రాలి పడుతుంది, మేఘాలు పోతున్నాయని మాట్లాడుకునేది. నైట్లో కూడా కొన్నిసార్లు పక్షులు పోయేది, పక్షులు పోతున్నాయని మాట్లాడుకుని బయట. ఇప్పటికీ గ్రామీణ స్థాయిలో వెళ్తే మనకు అది చూస్తాం అటువంటి వ్యవస్థ. కానీ పిల్లలకు ఈరోజు అటువంటి ఇంట్రెస్ట్ లేదు. ప్రతి చిన్న పిల్లలు ఊళ్ళలో కూడా సెల్ ఫోన్లకు బానిసలు అయిపోయారు, టీవీలకు బానిసలు అయిపోయారు. ఇక్కడ అంటే నా మంచము మీద పండుకొని నేను ఏం చేస్తున్నానంట, నిన్ను జ్ఞాపకము చేసుకునగా. రాత్రంతా ఈయన కూడా దేవునితోనే ఏం చేస్తున్నాడు? దైవ ధ్యానంలో ఉన్నాడు. యాకోబు రాత్రంతా దేవునితో పోరాడినాడు. వారిని దేవుడు వదిలిపెట్టాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న మనుషులను నజరేతు నుండి మంచిదేదని రాగలదనేటువంటి సాక్ష్యానికి నిదర్శనం ఏంది? యేసుప్రభు వచ్చిన నజరేతు నుంచి. అట్లా నీవు నేను మనమందరం వచ్చిన గ్రామాలు కూడా అంతే. మీ గ్రామం నుంచి మంచిదని రాగలదా అంటే మంచివారుగా మనం వచ్చినాం, మంచిగా తయారవడానికి వచ్చినాం దేవుని కొరకు. దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని ఏర్పరచుకున్న వారికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. మనుషులకు తలుగు దెబ్బలతో నేను అతనిని ఏంటండి దండించదను కానీ
నా కృపను బొత్తిగా దూరము చేయను అంటాడు కదా. తన కుమారుడైనటువంటి దావీదు కుమారుని గురించి దేవుడిచ్చినటువంటి మాట ఏంది? నేను ఆయనకు ఎట్లా కొడతాను? మనుషులకు దెబ్బలు తలుగుతాయి. చదవండి. ఎన్నో వచ్చినమన్నా? రైట్. రెండవ సమూయేలు 7:14 నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఏంటంటే అతడు పాపము చేసిన నరుల దండముతోనూ మనుషులకు తలుగు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను కానీ నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరమైనట్లుగా అతనికి నా కృపను. కొంతమందికి దేవుడి కృప దూరం అయిపోతుంది, కొంతమందికి ఏమో దేవుడి కృప దూరం కాదు, కానీ కొన్ని దెబ్బలు తగులుతాయి. నాకు కూడా ఎన్నో దెబ్బలు తగిలినాయి. ఎన్నో రీతులుగా నేను కూడా గాయపడ్డ మనిషిని, కానీ దేవుడు తన కృపను దూరము చెయ్యలేదు. కొంతమందికి ఏ దెబ్బలు తగలేవు, సింపుల్గా దేవుడు తన ప్రణాళిక రోజు తీసి పక్కకు పెట్టేస్తాడు. నువ్వు అవతల పోయి ఎంతనన్నా ముతుకో, ఎంతనన్నా దేవుని స్తుతించు, ఎంతనన్నా దేవుని ఆరాధించు, ఎంతనన్నా దేవుని కొరకు పోరాటం చేయి. కృపల నుంచి అవతల పోయి చేయడము ఒక రకమైన సేవ, దైవ కృపలో నిలిచి సేవ చేయడం ఒక రకమైనటువంటి ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మరి యోబుకు మనుషులు తలుగు దెబ్బలే, కుమారులు చనిపోవడము, కుమార్తెలు చనిపోవడము, ఆస్తి పోవడము, శరీరంలో ఒక విపరీతమైనటువంటి రోగము, శరీరం అంతా పుండ్లవ్వడము, ఇదంతా మనుషుల తలుగు దెబ్బలే. కానీ ఆయన కృప దూరమైందా? కృప దూరం కాలే. అట్లా నాకు మొదటిసారి కుమార్తె పుట్టినప్పుడు చనిపోయింది ఒక దెబ్బ. 2-3 సార్లు సంఘము కొలాప్స్ అయింది, అదొక దెబ్బ. కొన్నిసార్లు కుటుంబాలందరూ వెళ్ళిపోయారు ఒకటేసారి, కొన్నిసార్లు యవనస్తులందరూ వెళ్ళిపోయారు ఒకసారి. ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి జీవితంలో. ప్రతి ఒక్క పాఠమే. కుటుంబాలు వెళ్ళిపోయినప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకున్నా. నా దగ్గర నుంచి అనేక మంది వెళ్ళిపోయినప్పుడు ఒక్కో పాఠం నేర్చుకుంటారు. కానీ ఆయన కృప దూరం చేయలేడు. ఒకవేళ ఆయన కృప దూరం చేస్తే ఈరోజు మనం ఇట్లా ప్రార్థన చేసుకోండి. ఆయన కృప దూరం అయితే ఈరోజు ఇట్లా సంఘము ఉండదు. ఇంత సేవ కొరకైనటువంటి పటిమ, ఇంత సేవ కొరకైన రోషం, ఆ జీల్ ఉండదు. కృప దూరం అయితే ఇంత తిరిగి రాత్రనక పొగలనక సువార్త చేయడం అనేది ఉండదు. కృపదూరమైన మనిషి ఇక వాడు వాని కుటుంబం, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించామని జోన్లో ఉండి వాడు వారి పిల్లలు ఒక ఇల్లు కట్టుకొని పిల్లలకు మంచిగా చదివించుకొని ఇక దేవుని గురించి సంబంధం లేకుండా, సువార్త గురించి సంబంధం లేకుండా వాని మందం వాడు ప్రార్థన చేసుకుంటాడు. వాడు దేవుని కృపకు దూరమైన వ్యక్తి. అసలు ఎంతమంది లేరు? మనకు దెబ్బలు తగులుతున్నాయేమో, కానీ ప్రభువు మనకి ఇప్పటికీ పరిచయం నిలబెట్టుకున్నాడు. దెబ్బలు తగులుతున్నాయేమో, ఇప్పటికీ తన యొక్క సువార్త సందేశాలు మన ద్వారా దేవుడు సార్వత్రిక సంఘానికి బయలుపరుస్తూ ఉన్నాడు. నేటి వరకు దేవుని బిడ్డలారా, కొంతమందికి దేవుడు మధ్యలో వదిలిపెట్టిన చరిత్ర ఉన్నది. ఇక్కడ చెప్పాడు, సౌలుకు నా కృప దూరం అయిపోయింది, దేమాకు దేవుని కృప దూరం అయిపోయింది, బర్నబాకు దేవుని కృప దూరం అయిపోయింది, ఇస్కరీతు యూదాకు దేవుని కృప దూరం అయిపోయింది. కానీ కొంతమంది ప్రత్యేకించబడ్డవారు ఉంటారు. వారిని యేసుప్రభు అంట అంతము వరకు ప్రేమిస్తారంట కదా. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చెను, వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. కొంతమందిని అంతం వరకు దేవుడు ప్రేమిస్తాడు. అందుకే అంటాడు యెషయాలో, ముదిపవచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను, చంక పెట్టుకొని వాడను నేనే, తల్లి అయినా మరుచునేమో అని నేను మరవ. యాకోబు గురించి చెప్పిన మాటలేవన్నీ. ఈరోజు నీవు నేను యాకోబు యొక్క నీతికి వారసులం, అబ్రహాము నీతికి వారసులం, ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి మనం వారసులం. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. వారి పట్ల అయినటువంటి వైఖరి కలిగి ఉన్నాడో
నీ నా పట్ల కూడా అటువంటి వైఖరి కలిగి ఉంటాడు ఆయన. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సేవారంభంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను బలపరిచిన వాడై ఉన్నాడు. యెషయా గ్రంథము దయచేసి, నా స్నేహితుడవైన అబ్రహామా అని పిలుస్తాడు చూడు కదా. నేను నిన్ను ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చానంటే 40 రైట్ 41వ అధ్యాయం 41వ అధ్యాయము 8వ వచనము, నా యొక్క వాగ్దానం నేను సేవకు వచ్చిన సంవత్సరంలో, నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా అన్నాడు. ఈ సంతానంలోనికి మనం వచ్చినాం. భూదిగంతం నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలిచినవాడా. ఒక కొనకు నేనున్నా అజరాబాద్ ప్రాంతంలో, అల్గోల్లో. యాకోబు నీతికి వారసుడిగా, అబ్రహాము నీతికి వారసుడిగా, సంతానముగా ఏంటండి, దాని కొనల నుండి పట్టుకొని వచ్చినవాడా, పిలిచినవాడా. ముందేమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంతకుముందేమన్నాడు? నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి ఏర్పరచుకుంటేనే అంటున్నాడు. దాని కొనల నుండి నన్ను పిలిచినవాడు ఆయనే. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. ఎక్కడనో ఇజ్రాయెల్ దేశంలో యాకోబు, ఎక్కడనో అబ్రహాము, ఎక్కడనో ఇస్సాకు. కానీ వారి సంతానము బూది గంధముల వరకు ఉన్నది. వారి సంతానము దాని కొనల వరకు ఉన్నది. అక్కడి నుండి నేను నిన్ను పిలిచి తిని ఏంటండి, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకొందును. నీ మీద కోపపడే వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేదారు. ఇది వాగ్దానం. దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. దేవుడు వదిలిపెట్టాడు ఆ వ్యక్తిని. కానీ ఆ వ్యక్తి మీద కోపపడే వాళ్ళు ఉంటారు కొందరు, ఆ వ్యక్తిని బట్టి చిరాకు పడే వాళ్ళు ఉంటారు కొందరు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? వారే సిగ్గుపడతారు. నీ మీద కోపపడే వారందరూ సిగ్గుపడే విధంగా చేసే దేవుడు ఆయన. మనల్ని చూసి ఎగతాళి చేసే వారందరూ కూడా ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే ఎగతాళి అయ్యేటట్టు చేసే దేవుడు ఆయన. మనం అందుకే ఎవరి మీద రివెంజ్ తెలుసుకోము, దేవుడికి అప్పగించేస్తాం అంతే. నా మీద ఎవడ నిందలేసిన అనుకో, నేను వాడి మీద నిందలేయా, వేసే స్థాయి కూడా మంది కాదు. ఇప్పుడు నేను వేరే పేరు మీద నిందేసిన వాడెవడు పోయా అంటారు అందరు. నా మీద నిందేస్తే అరే పలానా సునీల్ పాస్టర్ అంటారు, రంజితోఫీర్ గారికి ఇప్పుడు భుజంగా ఉన్నాడు, సోషల్ మీడియాలో ఎప్పటికీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాడు, సువార్త కూటాలు పెడతా ఉంటాడు, ఆలర్ ప్రేర్లు పెడతా ఉంటాడు, అనుదిన ప్రార్థన చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా అంతా హల్చల్ అవుతూ ఉన్నది. నా మీద కనుక నిందేస్తే ఆ నిందకు విలువ ఉంటుంది. ఇప్పుడు నేను నా మీద నిందేసినానికి నేను నిందేసిన అనుకో ఏం విలువ ఉంటుంది? అసలు ఆడు ఎవడంటే ఇప్పటిదాకా మన పేరు కూడా వినలేమంటారు. కాబట్టి మన మీద ఎవడన్నా ఏదన్నా లేనిపోని వార్తలు పుట్టించి మన మీదే మన కక్షలు పెంచుకుంటే మనకు నష్టం లేదు, వాడే సిగ్గుపడతాడు. ఇది వాగ్దానం, యాకోబుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఈరోజు దేవుని బిడ్డలారా, యాకోబు నీతికి వారసుడిగా 2011వ సంవత్సరంలో 2008వ సంవత్సరంలో మే 11వ తారీఖు రోజు నేను ఆయన నీతికి వారసుడనయ్యాను. అంతకుముందు ప్రజగా లేను, దేవునికి దూరస్తుడిగా ఉన్నాను, పాపంలో ఉన్నాను, నరకపాత్రుడినై ఉన్నాను. కానీ ఆ రోజు నేను యాకోబు సంతతి వాడనయ్యాను. ఆ రోజు యాకోబు నీతికి నేను వారసుడనయ్యాను. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఆ రీతిగా పిలిచిన వాడై ఉన్నాడు. ఆయన వదిలిపెట్టాడు. ఈరోజు మన భక్తి సాధన చేయబట్టి ఎన్ని సంవత్సరాలే? 2008 అంటే ఎన్ని సంవత్సరాలు? 17 ఇయర్స్ దేవుడు కాపాడాడు. ఎంత ఆశ్చర్యం! 2008 కన్నా ముందు నా జీవితం చాలా దారుణంగా ఉండేది.
నా జీవితం ఎట్లుండేనో తెలియాలంటే మా ఊరిలో నాతో పాటు తిరిగిన స్నేహితులను మీరు వాళ్ళతో సహవాసం చేయాలి అంతే. నా గురించి అడగొద్దు. మీరు వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలని నేను చేసిన వ్యక్తిని. అది నా స్టేటస్. మరి 17 సంవత్సరాలుగా వారు ఇంకా అందులోనే కొనసాగుతున్నారు. అదే పాత బ్రతుకు పాప బ్రతుకులో కొనసాగుతున్నారు. దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నారు. నన్ను మాత్రం దేవుడు బయటికి తీసేసినాడు. ఎంత గొప్ప సాక్షి. కాబట్టి దేవుని బిడ్డలందరూ బట్టి మన దేవుడు స్తుతించాలి. మరి 17 సంవత్సరాలు రక్షణ ప్రణాళిక కూడా దేవుడు కాపాడిండు. అంతేకాదు ప్రత్యేకంగా తన పరిచయాలు వాడుకుంటున్నాడు. తన కార్యం జరిగించుకుంటున్నాడు. సంఘాన్ని నడిపిస్తున్నాడు. అనేక ఆత్మల్ని మరి పట్టే ఒక జాలరిగా దేవుడు మార్చినాడు. అనేక స్థలాల్లో స్వార్థ కూటాలు పెట్టడానికి దేవుడు కృప చూపించినాడు. ఎన్నో వందలు ఈ 17 సంవత్సరాల్లో ఎన్ని వందల స్వార్థ కూటాలు పెట్టామో లిస్టు లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప. ఏ పార్టీ వాడని నేను పురుగు వంటి యాకోబు అన్నట్లుగా నేను కూడా ఒక పురుగు వంటి వాడను. ఆ స్థితిలో నుండి, ఆ మారుమూల ప్రాంతం నుండి దేవుడు నన్ను చేపట్టుకొని పైకి లాగి సత్యంలో ప్రతిష్ఠించి సత్య సైనికుడిగా ఈరోజు నిలబెట్టి తన యొక్క ప్రణాళికలో వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరొకసారి ప్రత్యేకంగా ఈ 17 సంవత్సరాలు కూడా దేవుడు తన యొక్క విలువైన రెక్కల చాట భద్రపరిచి కాపాడినందుకు మనం ఎంతగానో దేవుడు స్తుతించాలి. ఈరోజు సునీల్ అనేవాడు లేకపోతే మీరు స్వార్థ వినేవాళ్ళు కారు. సునీల్ అనేవారు లేకపోతే కొంతమంది రక్షింపబడేవారు కాదు. సునీల్ అనే వ్యక్తి వచ్చాడు, మాకు స్వార్థ చెప్పాడంటే ఆయన ఉన్నందుకు మనం దేవుని స్తుతించాలి కదా. నన్ను దేవుడు రక్షించాను, నేను దేవుని స్తుతిస్తా. మిమ్మల్ని అందరినీ కూడా, మీరందరూ కూడా ఆ యొక్క దీన సేవకుని ద్వారా స్వార్థ విని మారు మనసు పొందడానికి దేవుడు కృప చూపించినాడు. కాబట్టి అతడు పుట్టినందుకు మీరందరూ కూడా దేవుని స్తుతించాలి, సంతోషించాలి. ఒక నూతన తీర్మానంతో మనం కూడా పరమ కొరకు సాక్షులుగా జీవించడానికి తీర్మానించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. అందరం కూడా దేవుని బిడ్డలారా మోకరించి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మరొకసారి 17 సంవత్సరాలు రక్షింపబడి నీ ప్రత్యేకమైనటువంటి కాపుదలలో మీరు కాపాడినందుకాయ నీకు స్తోత్రములు. ఏ పాటి వాళ్ళము మేమందరం కూడా కొద్దిసేపు కనబడంతలో మాయమైపోయేవారమే. మేమందరం కూడా పురుగు వంటి వాళ్ళమే. దయగల తండ్రి, మీరు కాపాడుతున్నారు. 17 సంవత్సరాలు కాపాడిన దేవుడవు, సమర్థుడవు. మునుముందు ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వు కాపాడటకు సమర్థులవుతాడు. ఇంతవరకు మీరు జరిగించిన కార్యాల కంటే గొప్ప కార్యాలు జరిగించటకు సమర్థులవుతారు. దయగల రాజా, మీరు కృప చూపించండి, మీరు కృప చూపించండి, మీ సహాయం ఇచ్చండి. ఇదివరకు జరిగించిన అద్భుత కార్యాలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా ముందు కూడా ఎన్నో అద్భుత కార్యాలని దాసుల ద్వారా జరిగించండి. ఇంకెంతోమందికి సువార్త సందేశం అందినట్లుగా మీరు కృప చూపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన సాధనక మము కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన సాధనక
కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే లోపములెన్నో దాగియున్నను, దరిచేరి మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన పీడనలెన్నో కురిపించిన దరిచేయి అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో కురిపించిన దీవించిన దేవా నీకే స్తోత్రము, నడిపించిన దేవా నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, నడిపించిన తండ్రి. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రే తను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. 17 సంవత్సరాలుగా మీ విలువైన రెక్కల చోటను భద్రపరిచి అభిషేకం ఇచ్చి ఘనమైన నీ సేవలో పనికిరాని పాత్ర నన్ను పనికొచ్చే పాత్రగా తయారు చేసి మీరు వాడుకున్న విధానం కొరకై నీకు స్తోత్రములు దేవా. నన్ను రక్షణ నడిపించి అయా మరి ఎంతో భారం కలిగి సువార్త చెప్పినటువంటి ప్రియ సహోదరులు కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, వారిని ఆశీర్వదించండి. బాప్సం ఇచ్చినటువంటి ఓషివా కమలాకర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రక్షింపబడిన కొత్తలో నన్ను బలపరిచినటువంటి దైవ జనులు డేవిడ్ అన్న గారిని, డేవిరాయ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎందరైతే ప్రోత్సహించి నడిపించినారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. రక్షింపబడిన ప్రభు మొదటి సంవత్సరంలోనే 1 year వరకు కల్వర్ టెంపుల్కి వెళ్ళడానికి దైవజనులు సతీష్ కుమార్ ద్వారా బలపడడానికి ఇచ్చినటువంటి కృప కొరకై నీకు స్తోత్రాలు. దైవజనులు సతీష్ కుమార్ గారిని మీరు ఇంకా ఆశీర్వదించండి, వారి పరిచయాన్ని ఆశీర్వదించండి. అదే రీతిగా ప్రభువా మరి శుభవార్త ఛానల్ టీవీ ద్వారా సత్యములోనికి ఓపెన్ మినిస్ట్రీస్లోనికి రావడానికి ఇచ్చినటువంటి కృప కొరకై నీకు స్తోత్రాలు. ఆ రోజు ఆ యొక్క స్లాట్ను స్పాన్సర్ చేసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేస్తుంది. మీ దాసుని గ్రంథాల ద్వారా బలపడడానికి సత్యంలో ప్రతిష్ఠించబడి ఒక రోషము గల సైనికుడిగా మీ నామఘనత కొరకు జీవించడానికి ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నోసార్లు సంఘము ఇబ్బంది అయింది, ఎన్నోసార్లు ప్రభువా సేవలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీరు కాపాడారు, నడిపించారు, పోషించినారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తారు. కృప చూపించండి రాజా. ఇక ముందున్నటువంటి శేష జీవితం అంతా కూడా మీ నామఘనత కొరకే మీరు వాడుకున్నారు. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాళ్ళని తగ్గించుకుంటూ మీ నామాన్ని చూస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు మా రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం 17 సంవత్సరాలు కాపాడి నడిపించినటువంటి దేవుని కృప ఇంకా మునుముందుకు మనకు ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ఉండునుగాక. ఆమేన్.
యేసు రక్తమే ఇచ్చు ప్రభు యేసు రక్తమే